ఎప్పుడు గులాబ్ జామ్స్ షాప్‌లో కొనడం కంటే కూడా ఇంట్లో మనం చేసుకొని మన చేతులతో పిల్లలకి పెడితే భలే ఉంటుంది కదండీ! సో, ఈరోజైతే గులాబ్ జామ్ చేద్దామనేసి ఇంకా ప్రిపేర్ అయ్యాను. ఇక్కడైతే నేను 1 గులాబ్ జామ్ ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో, ఒక గులాబ్ జామ్ ప్యాకెట్టు అనగానే మనకి ఎన్నవుతాయి? సో, ఇందులో ఎంత పిండి ఉంటుందని చాలామంది ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు. నేను కూడా అలానే ఎక్స్‌పెక్ట్ చేశాను. కానీ ఇందులో మాత్రం ఇలా చూసారు కదా! ఒక 1 కప్ పిండి మాత్రమే ఉంది. సో, చాలామంది చాలా ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉంటారు గులాబ్ జామ్ ప్యాకెట్స్‌లో. సో, ఎంత ఎక్కువ పిండి ఉంటుందో అని. కానీ కాదండి. చాలా తక్కువ పిండే ఉంటుంది. సో, ఈ పిండికి కూడా ఎన్ని గులాబ్ జామ్స్ అవుతాయనేది లాస్ట్‌లో చూడండి. వీటిని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే తెలుస్తుంది. సో, వీటన్నింటిని కూడా పాలు వేసుకొని ఇలా మెత్తగా అయితే నేను చేసుకున్నాను. పాలు అలాగే కొంచెం నెయ్యి వేసుకుంటే ఇంకా భలే టేస్ట్‌గా ఉంటుంది. నెయ్యి లేదు అంటే మీరు కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మనము 1 కప్పు పిండి తీసుకున్నాం కదా! సో, 2 కప్స్ వరకు కూడా షుగరు లేదా 2 ½ కప్ అయినా తీసుకోవచ్చు. వీటిని బాగా ఇలా పాకంలాగా రెడీ చేసుకొని గులాబ్ జామ్స్‌ని ఫ్రై చేసుకొని ఇందులో వేసుకుంటే భలే